హాయ్ అందరికీ. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పానకం. సో పానకం రెసిపీ చూద్దాం. బెల్లం, మిరియాలు, శొంఠి, యాలకులు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అవన్నీ కూడా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని జగ్లో వేసుకున్నాను. ఫస్ట్గా బెల్లం వేసుకొని స్పూన్తో కలుపుకొని మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పొడి వేసుకున్నాను. తర్వాత శొంఠి పొడి, మిరియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.